ఇక విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కి మరోసారి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో భారీగా వరద నీరు వస్తోంది. 3.25 లక్షల క్యూసెక్కుల నీటిని 70 గేట్లెత్తి కిందకు వదిలేశారు. 4 నుంచి 5 లక్షల క్యూసెక్కులకు ఈ వరద పెరిగే అవకాశం ఉందని అంచనా వేసిన ఇరిగేషన్ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మరో 3 రోజుల పాటు ఇదే విధంగా వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి మరోసారి వరద పోటెత్తుంది. గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు వచ్చేస్తుంది. గత ఆగస్టులోనే దాదాపు 5 నుంచి 6 లక్షల క్యూసెక్లు 2 విడతలుగా రావడంతో లోతట్టు ప్రాంతాల్లో కూడా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రైతులు వేలాది ఎకరాల పంట పొందడంతో తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడే కొంచెం కృష్ణమ్మ శాంతించి ప్రకాశం బ్యారేజీ వద్ద వరద తగ్గుతుంది అనుకున్న క్రమంలో మరోసారి గత వారం రోజుల నుంచి ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాలతో వరద నీరంతా కూడా ప్రకాశం బ్యారేజీకి వస్తుంది. దీంతో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి సంబంధించి దాదాపు 25,000 క్యూసెక్ల వరద నీరు ఈరోజు ప్రకాశం బ్యారేజీని దాటి రావడంతో మొత్తం 70 గేట్లు ఎత్తి కిందకి విడుదల చేస్తూ ఉన్నారు. ఇందులో కేవలం 10,000 క్యూసెక్లు మాత్రమే కెనాల్స్కి విడుదల చేస్తున్నట్టు కూడా అధికారులు ప్రకటించారు. ఇది మరింత వరద ఉధృతి మరీ పెరిగే అవకాశం ఉందని కూడా ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఈ రోజు సాయంత్రానికి 4 లక్షల క్యూసెక్లు దాటి వస్తుందని, అదేవిధంగా మరో 2 రోజుల పాటు ఇదే విధంగా ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇంకా నీరు దాదాపు 5 లక్షల క్యూసెక్లు కూడా చేరే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇక ఈ ప్రకాశం బ్యారేజీ పులిచింతల మధ్యలో కూడా భారీ వర్షం కురవడంతో ప్రధానంగా ఈ మునేరు, వైరా, కట్టలేరు వంటి ఉపనదులు పొంగి పొరలడంతో ప్రకాశం బ్యారేజీకి ఆ నీరు కూడా వచ్చి చేరుతూ ఉంది. దీంతో ఇక్కడ ఆ బ్యారేజీ వద్ద మరోసారి వరద ఉధృతి పెరుగుతూ ఉంది. అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమై ప్రకాశం బ్యారేజీకి ఎగువన దిగున లోతట్టు ప్రాంతాల ప్రజలనైతే హెచ్చరికలు జారీ చేస్తుంది. మైకుల ద్వారా ప్రచారం చేస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చి పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అది ముందస్తు జాతీయ ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా రంగంలో దించి మరోసారి 24 గంటలు వారు విధుల్లో ఉండే విధంగా కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక ఈ ప్రకాశం బ్యారేజీకి సంబంధించి గత ఆగస్టులో కూడా మనం చూసాము. మొత్తం ప్రకాశం బ్యారేజీ దిగువన చాలా ప్రాంతాలు నీట మునగడంతో పాటు వేలాది ఎకరాల పంట మునగడంతో రైతులు కూడా చేతికొచ్చిన పంట మొత్తం చేజారిపోయిందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్ళీ పొలాల్లోకి వెళ్దాం అనుకున్న రైతాంగం కూడా తీవ్రంగా నష్టపోతామని కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఈ మరో 2-3 రోజుల పాటు ప్రకాశం బ్యారేజీ ఇదే వరద ఉధృతి కొనసాగుతుందని కూడా అధికారులు అప్పటికే ప్రకటించిన నేపథ్యంలో దాదాపు 5 లక్షల క్యూసెక్కులు వస్తుంది. మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయబోతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు మత్స్యకారులు కూడా ఎటువంటి వేటకి వెళ్ళవద్దని, అదేవిధంగా ఈ కృష్ణానది కూడా చేపలు పట్టేందుకు రావద్దని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇక ముంపు ప్రాంతాల ప్రజలకు సంబంధించి కూడా, లోతట్టు ప్రాంతాల ప్రజలకు సంబంధించి కూడా గతంలో చాలా ప్రాంతాల్లో గ్రామానికి మధ్య రోడ్లపై, ప్రధాన రహదారులపై నీరు ప్రవహించడంతో రాకపోకలు కూడా నిలిచిపోయి ఈసారి ముందస్తు జాగ్రత్తగానే అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీశా నేతృత్వంలో ప్రత్యేకంగా బృందాలు కూడా ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో పరిశీలన చేస్తూ ఉన్నారు. ఇక రేపు 22వ తారీఖు నుంచి కూడా దసరా ఉత్సవాలు వస్తున్న నేపథ్యంలో అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తం అవుతూ ఉన్నారు. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకునేందుకు తరలి వస్తారు. అందులో భాగంగా చాలామంది కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి దుర్గమ్మను దర్శనానికి వెళ్లేందుకు ముఖ్యంగా గోదావరి, ఉత్తరాంధ్ర నుంచి ఆ ప్రాంతం నుంచి వచ్చే భక్తులు ఈ విధంగా ఆచరిస్తారు. అయితే ఈసారి ఈ భారీ వరద ఉధృత నేపథ్యంలో మొత్తం కృష్ణానదిలో కూడా ఎవరో దిక్కకుండా కేవలం ఈ మొత్తం కంచి కూడా ఏర్పాటు చేశారు. ముందస్తు ప్రమాదాలు జరగకుండా అన్ని రకాల నివారణ చర్యలు తీసుకునే విధంగా అధికార యంత్రాంగం ఇప్పటి నుంచి కూడా కసరత్తు చేస్తూ ఉంది. ఇక ప్రత్యేకంగా చవర్లు ఏర్పాటు చేసి చవర్ల కింద స్నానాలు చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు కూడా ప్రకటిస్తూ ఉన్నారు. మొత్తం మీద ప్రకాశం బ్యారేజీ సంబంధించి మరి 3-4 రోజుల పాటు ఇదే వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అధికార సూచనలు పాటించాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జర్నలిస్ట్ సాయితో వరప్రసాద్, ఏబిరామ జ్యోతి, విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద.